కరోనా కాకపోతే వాళ్ళ అమ్మమ్మ వస్తుంది, వాళ్ళ అమ్మమ్మ కాకపోతే ఇంకొక అమ్మమ్మ వస్తుంది, రకరకాల రోగాలు వస్తాయి. దేవుని వదిలేస్తావా? రకరకాల కారణాలు వస్తాయి, దేవుడికి దూరం జరుగుతావా? నేను అడుగుతున్నాను, కరోనా పేరుతో మూసేసిన చర్చిలు లేవండి? మూసేశారు. బజ్జీలు తినడం మాత్రం మానలేదండి, మూసేశారు. అడుగుతున్నాను, కరోనా దెబ్బకి విశ్వాసం పోయిన వాళ్ళు ఎందుకు చెప్పినా, దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరుగుతుందండి, దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరుగుతుందంటే, దేవుడు అన్నాడు కాబట్టి అలా జరుగుతుంది. దేవుడు ఉంటే ఎలా ఎందుకు జరుగుతుంది? దేవుడు ఉన్నాడు రా, దేవుడు ఉన్నాడు కనుక అలా జరుగుతుంది. ఏ అంటే సిస్టమ్ సరిగ్గా లేదు. సిస్టమ్ సరిగ్గా ఉండాలి అంటే బ్రాందీ సభలు మూసేయాలి, దరిద్రపు అలవాట్లు మానేయాలి, రోడ్డు మీద ఆరేసరికి ఒక్కొక్కడు ఇంటికి పోవాలి అంటే చెప్పండి, వెల్కమ్ టు ద డయాస్ అన్నట్టు వచ్చింది. అది ఏది? కరోనా. అందరికి చక్కబెట్టేది. మీరు చూడండి, కరోనా వచ్చిన టైంలో సినిమాలు లేవు. ఎంత సంతోషకరమైన వార్త అండి. సినిమాలు లేవు, బ్రాందీ సబ్బులు లేవు, సికార్లు లేవు, జీరో కట్లు లేవు, రోడ్డు మీద తిరిగే సన్నాసేతలు లేరు, ఏమీ లేదు. మీటింగ్ లేవు, అర్ధరాత్రి ధర్నాలు లేవు, కేక్ కటింగ్ లేవు, ఏమీ లేవు. ఒక్కళ్ళు లేడు. 6 గంటలకు ఎవడికి వాడే. కలిగి ఉంటే ప్రార్థన చేసుకోవడం, లేకపోతే ప్రార్థన పెట్టుకోవడం, కలిగి ఉంటే ఇప్పుడు మెతుకులు తినడం, డిస్టెన్స్ పద్ధతి, వందనాలు. అందరికి సెకండ్లు కూడా లేవు. నేను అడుగుతున్నాను, రాకడ అంటే సిచ్యువేషన్, సిస్టమ్ ఎలా ఫామ్ అయ్యి, రేపు పొద్దున్న ఏమో పరిస్థితులు ఎలా ఉంటుందో తెలియదు. రేపు పొద్దున్న ఎంత గొడ్డి పరిస్థితి వచ్చినా నీ విశ్వాసంలో ఇంచు కూడా తేడా రాకూడదంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, నీ కుటుంబమే నీకు వ్యతిరేకం అవ్వచ్చు, నీ స్నేహమే నీకు వ్యతిరేకం అవ్వచ్చు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీకు వ్యతిరేకం, లేదా నీ గవర్నమెంటే నీకు వ్యతిరేకం అవ్వచ్చు, లేదా నీ ఆరోగ్యమే నీకు వ్యతిరేకం, ఏదైనా జరగవచ్చు. కానీ నీ విశ్వాసంలో ఇంచు కూడా తేడా ఎప్పుడు రాదో చెప్పనా? రాకడుందని బలంగా నమ్మినప్పుడు.